కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే కన్యా రాశి లేదా కన్యా లగ్నం వారికి ఈ పరాభావనామ సంవత్సరంలో ముఖ్యంగా ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్త పడాలి, ఏ విషయాల పట్ల మీకు బాగుంది అనేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే మీకు ఈ కేతు పన్నెండులో ఉంటున్నాడు, ఆరో స్థానంలో రాహు ఉన్నాడు, సప్తమంలో శని, దశమంలో ఉండే గురువు జూన్ నుంచి లాభంలోకి వస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ లగ్నం నుంచి ఎప్పుడైతే పన్నెండులో కేతు ఉన్నాడో మీరు తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్త ఏమిటంటే ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు లేదా మీకు మీరుగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మంగళ ఆదివారాలు అవాయిడ్ చేయండి. ముఖ్యంగా నవంబర్ వరకు ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది, వ్యాపార పరంగా కూడా లాభాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ పంచమ స్థానంలో పంచమాధిపతి అయినటువంటి శని సప్తమంలో ఉన్నందుకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కొంత స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పటికీ అది సక్సెస్ కూడా అవుతుంది. శత్రువుపై కూడా జయం ఉంటుంది మీకు ఆరో స్థానంలో గురువు ఉన్నందుకు. అండ్ విదేశీ సంబంధాలు ఆన్లైన్లో ఉండేటువంటి కొన్ని కొన్ని వ్యాపారాలు అనుకోండి, అంటే విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం చేయాలనుకునేటువంటి వాటికి కూడా అనుకూలిస్తుంది. అలాగే అదేవిధంగా వివాహానికి కూడా విదేశీ సంబంధాలు సెట్ అవ్వడానికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కాకపోతే వ్యాపారస్తులకి మీకు ఈ సంవత్సరం జూన్ నుంచి ఎప్పుడైతే లాభంలో గురువు వస్తాడో కొంత వ్యాపారస్తుడికి అక్కడ ఊరట లభిస్తుంది. కాకపోతే ఎంతైనా గురువు యొక్క రూపం మారిందేమో చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ గురువు యొక్క స్వరూపం ఎప్పుడైతే మారిందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే కాస్త జూపిటర్ 11th హౌస్లో ఉన్నందుకు కొద్దిగా మీకు దాని ప్రభావం అనేటువంటిది కొంచెం డిఫరెంట్గా పడుతూ ఉంటుంది. అంటే ఏంటి, లాభాలు వస్తున్నట్టే వస్తాయి కానీ దాంట్లో కొంత పార్ట్నర్షిప్స్తోని పార్ట్నర్స్తో తెలియని చిన్న చిన్న డిస్ప్యూట్స్ రావడం ఇటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి. కొంచెం జీవిత భాగస్వామి యొక్క హెల్త్ విషయం పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. సప్తమంలో శని ఉన్నందుకు కొంచెం అంటే ఒక్కోసారి కాళ్ళ నొప్పులే చాలా కాలం ఉండడం, ఏదో నరాలు లాగుతున్నట్టు ఇట్లాంటివి కూడా ఇస్తూ ఉంటుంది. అయితే మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వచ్చినా కూడా, ఎందుకంటే కొంతమందికి షాపులు ఉంటాయి, వాళ్ళు రోజు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కుదరదు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉంటారంటే గణపతిని తలుచుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు నిత్యము కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. ఇంకా మీరు చాలా ఎక్కువ ఖర్చులు అయిపోతున్నాయి అంటే కనుక ఉలవలు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరం మారింది, నూతన సంవత్సరం వచ్చింది, ఇక్కడ నుంచి అయినా సరే లైఫ్ బాగుంటుందా అని చెప్పి ఆశపడుతూ ఉంటారు. మనిషి అభివృద్ధి అవ్వడానికి పడేటువంటి ఆశ ఎప్పుడు కూడా తప్పు కాదు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు కూడా ఏలినాడు శని సర్పదోషం ఉంది, ఇవి ఒకటే కాదు, మీ పర్సనల్ చార్ట్లో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి అంటే లగ్నం ఎలా ఉంది, లగ్నాన్ని బట్టి మీ ఎదుగుదల చెప్తుంది. మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు అంటే సెకండ్ లార్డ్, సెకండ్ హౌస్ శుక్రుడి యొక్క పరిస్థితి ఎలా ఉందనేది క్లియర్గా తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఏమవుతుందంటే మీకు ఎందులో ధనయోగం ఉంది, ఏ రూపంలో మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ఎప్పుడు మీకు రైట్ టైం, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే మీరు చేసే ప్రయత్నాలు మూడో స్థానం. మీరు ఇక్కడ ఏంటంటే వాస్తు కూడా మనకు ప్రభావం చూపిస్తుంది. జాతకం బాగుందండి, వాస్తు వాళ్ళని ఇంట్లోకి వెళ్ళానంటే ఏమవుతుందంటే కుండలో వాటర్ పోస్తున్నాము కానీ కుండకి చిన్న చిల్లు ఉంటే ఏమవుతుంది, కింద నుంచి వెళ్ళిపోతూనే ఉంటాయి. అలాగే వాస్తు బాగోనప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి, మీరు ఏ డైరెక్షన్లో ఉండే ఇల్లు తీసుకోవాలి, ఎప్పుడు మీరు ప్రాపర్టీ తీసుకొని బాగుంటుంది, అసలు మీ పేరు మీద తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇంట్లో దాంతోపాటు ఇంట్లో ఏదైనా బాత్రూమ్స్ కొంతమందికి తెలియక ఫైనాన్షియల్ ఎందుకు ఇబ్బంది వస్తుందంటే ఉత్తరంలో బాత్రూమ్లు ఉంటాయి, ఉత్తరంలో డార్క్ కలర్స్ ఉంటాయి, అంటే మనకి ఎల్లో, క్రీమ్, రెడ్ కలర్స్, పింక్ కలర్స్ ఇట్లాంటి ఉత్తరంలో ఉంటే అవాయిడ్ చేసేసి కంప్లీట్ వైట్ కలర్ ఇలా చూసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతాన అభివృద్ధి ఎందుకు కావట్లేదు, పంచమ స్థానం, రుణము, రోగము, శత్రుత్వం, ఇవి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటికి సంబంధించిన పరిస్థితి ఏమిటి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వివాహం అయ్యే సమయం, వివాహం రెండు వివాహాల యోగమే ఉంటుందా ఉందా, అసలు జీవిత భాగస్వామితో వివాహం విషయంలో ఎందుకు ఇద్దరి మధ్యన సరైన కమ్యూనికేషన్స్ ఉండట్లేదు, ఎందుకు మీ ఇద్దరి మాటికి ఏదో గొడవలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లో వెరీ క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాలలో మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే దాన్ని తెలుసుకొని ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. అదేవిధంగా వివాహం తర్వాత ఉదాహరణకి వివాహం ఈ సంవత్సరం లేదు
అనుకున్నప్పుడు ఆ టైం వేస్ట్ అవుతుంది. ఏ సంవత్సరం ఉందో ఆ సంవత్సరం చేసుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళే యోగం ఉందా లేదా, అసలు మీకు జాబ్ సంబంధించిన విషయంలో ఎందుకు ఇబ్బంది అవుతుంది, కెరీర్లో ఎందుకు సెటిల్ లేకపోతున్నారు అంటే ఒక్కోసారి కొంతమందికి బిజినెస్ యోగం ఉంటుంది, అప్పుడు సెటిల్ అవ్వలేరు, అలా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం ప్రధానంగా మీరు ఈ ఆదాయము వ్యయము రాజపూజ్యం అవమానాలు వీటికంటే కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఆదాయం బాగా రావాలి. ఓం సంపత్కరి సమారూఢ సింధుర బ్రజ సేవితాయ నమ అని మంత్రం చేసుకోండి. అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఓం అపర్ణాయ నమ అని మంత్రం చేసుకోండి. బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ రావాలి, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమ. అయితే ప్రతిదీ కూడా 45 మినిట్స్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే 5 నిమిషాలు చేశానండి నాకు రిజల్ట్ రాలేదంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అన్నం పొయ్యి మీద కుక్కర్ పెడతాం, 20 మినిట్స్ పడుతుంది కరెక్ట్గా మీకు అది ఉడకడానికి. 5 నిమిషాల్లో నాకు ఉడకాలంటే ఉడకదు. అలాగే ప్రతి దానికి కూడా ఒక ఎనర్జీ ఫామ్ అవ్వడానికి సమయం పడుతుంది. అలా మీరు ఒక 45 నిమిషాలు కనుక చేయగలిగితే ఖచ్చితంగా దాని ప్రభావం అనేటువంటిది ఉంటుంది మీ మీద. అదేవిధంగా ఈ సంవత్సరం మనకి నవనాయకుల్లో తీసుకుంటే కూడా రాజు, మంత్రి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, ఇలా వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కో దానికి అయినందుకు గురువు రాజు అయ్యాడు. జూపిటర్ యొక్క పరిస్థితి బాగోలేదు. నేను గతంలో చాలా రోజుల క్రితం చెప్పాను, 2-3 నెలల క్రితం కూడా చెప్పాను గురు రాశిలో శని ఉన్నాడని. దీనివల్ల అనేకమైనటువంటి జన నష్టం ఉంది. కాబట్టి విదేశాల్లో ఉండేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అది యుద్ధాల వల్ల అనుకోండి, కొన్ని కొన్ని రోగాల వల్ల అనుకోండి, విశేషమైనటువంటి జన నష్టం జరగనుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ మనం మనకి ఎప్పుడు డిసెంబర్ ఫిబ్రవరి టైంలో కూడా మనం చెప్పాము. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కొత్త సంవత్సరానికి కూడా ఈ యొక్క గురువే రాజు అవుతున్నాడు. అదేవిధంగా నీరసాధిపతి కూడా గురువు అవుతున్నాడు. కాకపోతే వర్షాధిపతి చంద్రుడైనందుకు కాస్త చక్కగా వర్షాలు అయితే బాగా పడతాయి, ఎక్కువ రోజులు వర్షాలు కూడా ఉంటాయి. కొంచెం ఈ పంట పొలాలు లేకపోతే ఈ చిరు ధాన్యాలకు ఎక్కువగా డిమాండ్ అనేది పెరుగుతుంది. ధాన్యాలకు గుర్తుపెట్టుకోండి, ధాన్యానికి ఎక్కువ డిమాండ్ పెరగనుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త మీరు అప్రమత్తంగా ఉండండి. జనాలు బంకర్స్లో దాక్కునేటువంటి సమయం రానుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక విషయం ఏంటంటే మీరు జాతకమే తెలియదు అప్పుడు ఏం చేయాలి? సింపుల్గా రోజు లలితా సహస్రనామాలు చేసుకోండి డైలీ, ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మనకి లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం, ఒక 4-5 నెలల క్రితం కూడా చెప్పాను, సిల్వర్ రేట్ విపరీతంగా పెరగనుంది. మరలా బంగారం సిల్వర్ రేట్లు ఒక రేంజ్లోకి వెళ్ళనున్నాయి, గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ రేట్స్ కూడా విపరీతంగా పెరగనున్నాయి. కాబట్టి రెగ్యులర్గా లలిత చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.